నిజం చెప్పాలంటే సంక్రాంతి తర్వాత టాలీవుడ్ వెలవెలబోయింది. ఈ వేసవిలో థియేటర్లు కళకళలాడతాయని అంతా అనుకున్నారు. కానీ పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్కు ఫైనల్ టచ్ ఇస్తూ జూన్ నెలలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. పెద్ది సినిమాతో బాక్సాఫీస్ వేట మొదలు కానుంది. జూన్ 4న రాబోతున్న పెద్ది విజయం టాలీవుడ్కి కీలకంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ ఉండగా పెద్దిగాడు బాక్సాఫీస్ దాహం తీరుస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఇక పెద్ది తర్వాత సమంత, అఖిల్తో పాటు పలు సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. జూన్ 11న సింగీతం శ్రీనివాసు దర్శకత్వంలో తెరకెక్కిన సింగ్ గీతం విడుదల కానుంది. 94 ఏళ్ల వయసులో సంగీతం ఎలాంటి సినిమా తీశారోనని ఆసక్తి ప్రేక్షకులందరిలో ఉంది. ఆ తర్వాత జూన్ 19న సమంత మా ఇంటి బంగారం విడుదల కాబోతుంది. ఓ బేబీ వంటి హిట్ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇది. ఇక యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన దివానా సినిమా కూడా జూన్ 19న థియేటర్లోకి రానుంది. అదే రోజు వడ్డే నవీన్ రీఎంట్రీ ఇస్తున్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కూడా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు బాలన్ ది బాయ్ అనే డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక జూన్ నెలకి ఫైనల్ టచ్ ఇస్తూ 26న అఖిల్ లెనిన్ థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమా అఖిల్కు సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందనే అంచనాలున్నాయి. అటు ఇదే నెలలో హిందీలో 1/2 డజన్కు పైగా సినిమాలు విడుదల కాబోతున్నాయి.